ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అండ్ ఒక పర్సన్ ఎప్పుడు అడ్మిట్ అవ్వాలంటారు హాస్పిటల్లో ఈ లంగ్ క్యాన్సర్? ఒకసారి లంగ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే చెప్పానో లైక్ పెట్ సిటీ స్కాన్, బయాప్సీ టెస్ట్, ఐహెచ్సి స్టడీస్ ఇవన్నీ చేయడం ద్వారా ఫస్ట్ మనం అది లంగ్ క్యాన్సర్ని హిస్టోపెథలాజికల్గా డయాగ్నోస్ చేసుకోవడం ద్వారా మనం పెట్ సిటీ చేసి ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం నిర్ధారించుకుంటాం. సో ఈ స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే కనుక యూజువల్గా మనం సర్జరీ చేస్తాం. సో సర్జరీకి అడ్మిట్ చేసి హాస్పిటల్లో మిగతా టెస్ట్లు అవన్నీ కూడా చేసి లంగ్ క్యాన్సర్ సర్జరీకి మనం ప్రిపేర్ చేస్తాం. రెండోది కొన్నిసార్లు కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చి కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీ చేస్తాం. సో ఈ కీమోథెరపీ ఇవ్వడానికి కూడా పేషెంట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కీమోథెరపీ అనేది లైక్ 1 or 2 days కీమోథెరపీ ఇచ్చి 3 weekly cycles ఉంటాయి. సో మళ్ళీ 3 వారాల తర్వాత మళ్ళీ సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ అలా ఇస్తాం. అండ్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా లైక్ 30 to 45 days అలా ఉంటుంది. సో ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా జస్ట్ రోజు వచ్చి తీసుకొని వెళ్ళే ఓపీ బేసిస్లో తీసుకునే అవకాశం ఉంటుంది.